హాయ్ ఫ్రెండ్స్, మనమైతే మెయింటెనెన్స్ చేసేసి కేబుల్స్ అన్నీ డ్రాప్ చేసి ఆటో డోర్ లిఫ్ట్ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడైతే ట్రఫ్ కేసింగ్ కొట్టబోతున్నాం. మొత్తం స్ట్రైట్గా కింద వరకు కొట్టుకుని వెళ్ళాలి, మొత్తం క్లోజ్ చేసుకోవాలి. మొత్తం ట్రఫ్ ఫ్లోర్లో అయితే కొట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడే ఒకసారి మనం మొత్తం అంతా చూసుకుందాం. మొత్తం అంతా ఎంత స్ట్రైట్గా వచ్చిందో చూడండి. నీట్గా పైపింగ్ చేసేసాం. పైపింగ్ చేయడానికి కొంచెం మనకి చిప్పింగ్ కొట్టుకోవాల్సి వచ్చింది. చిప్పింగ్ కూడా నీట్గా చేసేసి లోపల పెట్టేసి క్లాంపులు అయితే కొట్టేసేసాను. పైనుంచి కింద వరకు చాలా నీట్గా అయితే వచ్చేసింది. మనం మంచిగా మొత్తం కంప్లీట్ చేసుకుని ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోతున్నాం. పైన కంట్రోలర్ బోర్డు, కంట్రోల్ కనెక్షన్స్, మొత్తం కార్టాప్ కనెక్షన్స్ అంతా కంప్లీట్ అయిపోయి పైన కనెక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మనం వచ్చేసి కిందకు వచ్చేసి బయట బటన్ కనెక్షన్, లోపల బటన్ కనెక్షన్స్ అయితే ఇచ్చేసుకుంటాం. ఇంకా మొత్తం ఇచ్చేసుకున్న తర్వాత బయట బటన్స్ కనెక్షన్స్ చూడండి ఎలా వచ్చినాయో. వైర్లు మొత్తం నీట్గా ఇన్ని వైర్లు వస్తాయి ఒక బటన్ పని చేయడానికి. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. లిఫ్ట్ మొత్తం అయిపోయిన తర్వాత లెవెలింగ్ చేసేసి నీట్గా సర్వీసింగ్ అయితే చేసేసిన తర్వాత మొత్తం స్టిక్కర్లు అన్నీ పీకేసి మొత్తం చూడండి లోపల క్యాబిన్ కానీ లైట్స్ మొత్తం అంతా ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కూడా వచ్చింది. పాస్వర్డ్ పెట్టాం దానికి. ఫింగర్ ప్రింట్ మొత్తం కంప్లీట్ చేసి కస్టమర్కి అయితే ఇంకా హ్యాండ్ ఓవర్ చేసేయడానికి రెడీ చేసేసి పెట్టేసేస్తాం. వీడియో నచ్చితే లైక్ అండి.